హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఈ రోజున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఆల్ ఇండియా కోటా అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 ఎప్పుడు ఉంది అండ్ తెలంగాణలో వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అండ్ ఏపీకి సంబంధించి ఈ రోజు అప్డేట్స్ ఏంటి, మేనేజ్మెంట్ కోటా రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అండ్ ఒకవేళ రౌండ్ 2 స్టార్ట్ అవుతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తా. ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో సో మీ ఫ్రెండ్స్కి కానీ, నీట్ ఆస్పిరెంట్స్కి కానీ, సో మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ షేర్ చేయండి. ఎందువల్ల అంటే ఇప్పటి వరకు మళ్ళీ నీట్కి సంబంధించి ఈ వీక్లో ఉన్న అప్డేట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఈ యొక్క వీడియో ఇస్తే మీకు అప్డేట్స్ అన్నీ అర్థమైపోతాయి. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. వాట్సాప్ లింక్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటే మీకు ఏదైనా క్విక్ అప్డేట్ కావాలంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను అండ్ మీతో పాటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కస్ చేయొచ్చు. లేదు మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే. లేదనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో మెంటర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. ఓకే, సో ఈ రోజు నా అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు 29th వరకు ఎంసీసీ నుంచి మనకు ఎన్ఎంసీ నుంచి సీట్స్ పెరిగే సీట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ వస్తే మేము ఎంసీసీ వాళ్ళు రౌండ్ 2కి సంబంధించి ఆల్ ఇండియా కోటా సో షెడ్యూల్ లాంటిది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దీనికన్నా ముందు నిన్న 28th రోజునే పీడబ్ల్యూడీకి సంబంధించి ఒక లిస్ట్ అనేది ఇచ్చారు. ఓకేనా, పీడబ్ల్యూడీకి సంబంధించి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం పీడబ్ల్యూడీకి సంబంధించి కొన్ని డెసిషన్ తీసుకున్నారు, అవి వర్కౌట్ అవ్వట్లేదు. నిజానికి పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కూడా. సో దీంతో పాటు ఏమి ఇచ్చారంటే ఇంతకు ముందున 16 సెంటర్స్ ఉండేవి మీరు పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ చేసుకోవడానికి. సో ఆ 16 సెంటర్స్కి ఇంకో కొన్ని సెంటర్స్ని యాడ్ చేస్తూ 9th సెప్టెంబర్, ఓకేనా, 9th సెప్టెంబర్ వరకు మీరు వెళ్ళండి అని ఇవ్వడం జరిగింది. ఇది అప్డేట్. ఓకేనా, 9th సెప్టెంబర్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సో మీరు యూడిఐడి వెరిఫికేషన్కి సంబంధించి కానీ దగ్గర ఉన్న వాటికి వెళ్ళాలని చెప్పారు. దీంట్లో ఇప్పటి వరకు మనకు తెలుగు రాష్ట్రాల్లో లేకుండే అనమాట సెంటర్. సో ఫర్ ద ఫస్ట్ టైం 2 తెలుగు రాష్ట్రాలకి ఒక సెంటర్ని ఇచ్చారు, ఎయిమ్స్ మంగళగిరి. ఓకేనా, పీడబ్ల్యూడీ వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది 9th సెప్టెంబర్ వరకు వెరిఫికేషన్కి వెళ్తున్నారు అంటే సో 9th సెప్టెంబర్ వరకు కూడా మనకు రౌండ్ 2 అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంకా. సో ఇది మనము ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకు సార్ వాళ్ళు చెప్తున్నారంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వెరిఫికేషన్ 9th సెప్టెంబర్ వరకు ఉంటే రౌండ్ 2కి సంబంధించిన వెరిఫికేషన్ ఉంటే ఆ 9th తర్వాతనే ఒకవేళ రిజిస్ట్రేషన్ రౌండ్ 2 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మనకి ఎలా ఉంటుందంటే వెబ్ ఆప్షన్ దాని తర్వాత పెట్టాలి. కానీ దానికన్నా ముందు ఈ రోజు ఇంకొక అప్డేట్ ఇచ్చారు. అప్డేట్ ఏంటంటే ఏదైతే రౌండ్ 1 రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ మళ్ళీ రిజిగ్నేషన్ చేసుకోవడానికి, అంటే మనకు ఆల్రెడీ రిజిగ్నేషన్ టైం అయిపోయిన వాళ్ళకి 3rd సెప్టెంబర్ 2025 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 3rd సెప్టెంబర్ 2025 వరకు అవకాశం ఇచ్చారు. ఎందుకు సార్ ఈ రిజిగ్నేషన్ టైంని, రౌండ్ 1 రిజిగ్నేషన్ టైంని ఎక్స్టెండ్ చేశారంటే చాలా స్టేట్స్లలో కూడా రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రౌండ్ 1 రిజల్ట్ వచ్చింది. సో రౌండ్ 1 రిజల్ట్ అండ్ ఆల్ ఇండియా కూడా రిజిగ్నేషన్ అనేది కోయిన్సైడ్ అంటే కలిసిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఈ రోజు క్లోజ్ అవుతున్న టైంలో నోటిఫికేషన్ వచ్చి సో చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో స్ట్రక్ అయిపోయారు అనమాట. అలా వేరే స్టేట్లలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ స్ట్రక్ అయిపోయారు. సో దాని కోసం చాలా రిక్వెస్ట్ రావడం వల్ల మనకు 3rd సెప్టెంబర్ వరకు రౌండ్ 1కి సంబంధించిన రిజిగ్నేషన్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఎవరికి బెనిఫిట్ సార్ అంటే ఎవరైతే రౌండ్ 1 ఏఐక్యూ జాయిన్ అయిపోయి ఇప్పుడు స్టేట్లలో రౌండ్ 1లో ఏపీలో కనుక సీట్ వచ్చి ఇక్కడ రిజిగ్నేషన్ చేయకుండా ఇక్కడ జాయిన్ అవ్వకుండా క్యాండిడేట్స్ ఇప్పుడు ఏఐక్యూ రిజిగ్నేషన్ చేసుకొని ఏపీలో ఉన్న రౌండ్ 1లో జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక క్యాండిడేట్ ఏఐక్యూలో ఏపీ నుంచి ఏదో మారుమూల ఓల్డ్ న్యూ కాలేజ్ ఏదో ఒకటి విభాషం పెట్టడం అనుకుందాం, నిజానికి వాళ్ళు చేసింది తప్పే. ఓకేనా, వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ రౌండ్ 1లో సీట్ వచ్చింది కానీ ఇక్కడ రిపోర్ట్ చేయడానికి ఇక్కడ రిజిగ్నేషన్ టైం అనేది అయిపోయింది. అలాంటి వాళ్ళు ఇక్కడ రిజిగ్నేషన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే మనకు 3rd సెప్టెంబర్ వరకు రిజిగ్నేషన్ టైమే ఉందంటే 3rd సెప్టెంబర్ వరకు అసలు మనకు స్టార్ట్ అవ్వదు, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వదు, ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వదు. అండ్ 9th సెప్టెంబర్ వరకు ఏముంది మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి పీడబ్ల్యూ వాళ్ళ వెరిఫికేషన్ ఉంది. సో కాబట్టి మనకు సెప్టెంబర్ 9th తర్వాతనే ఏదైనా అప్డేట్ రావడానికి అవకాశం అనేది ఉంది.
సో దాలోపు ఏమైనా అప్డేట్స్ చెప్తాను. నేనైతే 9th సెప్టెంబర్ తర్వాతనే రౌండ్ 2 ఆల్ ఇండియా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నాను. ఓకేనా, అప్పుడే స్టార్ట్ అవ్వచ్చు. లేదా ఒకవేళ స్టార్ట్ అయిన రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినా 3rd సెప్టెంబర్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే రెసిగ్నేషన్ అనేది క్లోజ్ అవ్వాలి కాబట్టి. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. అండ్ ఇప్పటి వరకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ అనేది ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఈ లోపు ఎన్ఎంసీ నుంచి ఏమైనా కొత్త సీట్లకు సంబంధించి డేటా వచ్చింది అనుకోండి, సో దాన్ని ఇంక్లూడ్ చేసి మనకు షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్. అంటే రేపటి నుంచి కానీ ఈ రోజు నుంచి కానీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 అనేది స్టార్ట్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఏపీ మేనేజ్మెంట్ కోటా. ఓకే, ఏపీ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి రౌండ్ 1 ఈ రోజు అయిపోయాయి. ఈ రోజు కానీ రేపటి కల్లా కానీ రిజల్ట్ వచ్చేస్తుంది. మేబీ నైట్లో కానీ రేపటి కల్లా కానీ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అట్ ద సేమ్ టైం phase 1 అలాట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిపోర్టింగ్ ఈ రోజు వరకు ఉండే 29th వరకు ఉండే, దాన్ని 3 PM సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా, 3 PM సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు సార్ వీళ్ళు ఎక్స్టెండ్ చేశారంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒక కారణం ఏంటంటే, సో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిజిగ్నేషన్ వల్ల కొంతమంది స్ట్రక్ అయ్యారు కాబట్టి ఆ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటా రిజిగ్నేషన్ ఎక్స్టెండ్ అయింది. దానికన్నా ముందే ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉందన్నమాట. ఆల్ ఇండియా కోటా రిజిగ్నేషన్ అనే ఆప్షన్ ఉండడం వల్ల ఎక్స్టెండ్ చేస్తా ఉన్నారు, రిపోర్టింగ్ని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రిజిగ్నేషన్ చేసుకొని ఆ రిజైన్ క్యాండిడేట్ రిపోర్ట్ అవ్వడానికి 1st సెప్టెంబర్ 2025 వరకు అయితే ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక రీజన్ ఏంటంటే, ఒకటి లోకల్ కేసు ఉంది, దానికి సంబంధించి రిజల్ట్ కూడా సెప్టెంబర్ 1st రోజున రాబోతుంది. సో ఈ రెండు అయి ఉండొచ్చు. దీంట్లో మేజర్గా ఎక్కువగా పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నది మాత్రం ఒకటే, అదేంటంటే మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి రిజిగ్నేషన్ ఎక్స్టెండ్ అయింది. సో వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం కోసం మనకు మళ్ళీ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా, ఇది కన్నర్ కోటాకు సంబంధించి ఎక్స్టెండ్ చేశారు. మేనేజ్మెంట్ కోటా రిజల్ట్ ఈ రోజు కానీ రేపు కానీ మనకు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. వస్తుంది, రాగానే నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సార్ తెలంగాణ చెప్పండి సార్. తెలంగాణ నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఈవెన్ యూనివర్సిటీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, గవర్నమెంట్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడుంది? సుప్రీంకోర్టులో ఉంది. ఓకేనా, సుప్రీంకోర్టులో ఉంది. సో సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. మనకి ఇంకా వాళ్ళు ఆర్డర్ ఇవ్వలేదు. సో ఏంటంటే మన దగ్గరే కాదు, డొమిసైల్ రూల్స్ కేసు ఏపీలో ఉంది, ఇంకా చాలా స్టేట్స్కి సంబంధించిన కేసు ఉంది. సో రీసెంట్ ఒక న్యూస్ తెలుసు మీకు, సుప్రీంకోర్టులో మనకు సెప్టెంబర్ 1st రోజున సో రిజల్ట్స్ ఇవ్వబోతున్నారని. ఓకేనా, అన్నిటికి సంబంధించి అన్ని కేసులకు సంబంధించి ఏదైతే నీట్కి సంబంధించి, యూజీకి సంబంధించి ఈ డొమిసైల్ రూల్స్ మీద కానీ లోకల్ రూల్స్ల మీద కానీ ఏవైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ అన్నిటికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. సో ఆ జడ్జిమెంట్ అనేది మనకు తెలంగాణలో కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఎవరైనా ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఛాలెంజ్ చేయకపోవచ్చు. ఓకేనా, సెప్టెంబర్ 1st రోజున జడ్జిమెంట్ వస్తుంది, జడ్జిమెంట్ కాపీ వస్తుంది. జడ్జిమెంట్ కాపీ వస్తే యూనివర్సిటీ వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు, మీకు మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు, వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. సో రెడీగా ఉన్నారు అంటే మొత్తం ఏ క్యాట్ బి క్యాట్ వెరిఫికేషన్ చేసి రెడీగా ఉన్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే మనకు కోర్టు ఆర్డర్ వస్తుందో, ఓకేనా, కోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి యూనివర్సిటీకి ఆర్డర్స్ వెళ్తాయి. సో మీరు మెరిట్ రిలీజ్ చేయండి, వెబ్ ఆప్షన్ పెట్టండి అని. సో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అదే రోజున వెబ్ ఆప్షన్ సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. సో కానీ మెరిట్ లిస్ట్కి ఇచ్చిన తర్వాత మీకు ఒక 24 hours వరకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వమని చెప్తూ, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నైట్ నోటిఫికేషన్ ఇచ్చారు, మెరిట్ లిస్ట్ ఇచ్చారు అనుకుందాం. రేపు ఈవినింగ్ కల్లా మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే, మెరిట్ లిస్ట్లో మిస్టేక్స్ ఉంటే మార్చుకోండి అని చెప్తూనే ఇదే రోజు మెరిట్ లిస్ట్తో పాటు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ డే ఏదైతే మనకు మెరిట్ లిస్ట్లో ఏదైనా మెయిల్ చేయాల్సిన టైం అయిపోతుందో ఆ టైం తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చేస్తారు. అది అట్లీస్ట్ ఒక 4 days, ఓకేనా, 4 to 5 days ఇస్తారు. అదే రోజున రిజల్ట్ ఇస్తారు. ఒక 4 days రిపోర్టింగ్ ఇస్తాడు, ఓకేనా. సో ఆల్మోస్ట్ మనకు 9 daysలో ఒక 1 weekలో మనకు రౌండ్ 1 కంప్లీట్ చేస్తూ, ఎప్పుడైతే మనకు రౌండ్ 1 రిజల్ట్ కన్నడ కోట రిజల్ట్ డిక్లేర్ చేస్తాడో అదే రోజు ఈవినింగ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. అండ్ దాంతోపాటు బీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. సో 2 సైమల్టేనియస్గా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇంకా లేట్ అవుతుందంటే ఏఐక్యూ రౌండ్ 2 కూడా లేట్ అవుతుంది, ఓకేనా. ఏఐక్యూ రౌండ్ 2 కూడా లేట్ అవుతుంది. ఏఐక్యూ రౌండ్ 2 స్టార్ట్ అయ్యి ఏఐక్యూ రౌండ్ 2 రిపోర్టింగ్, ఓకేనా, రిపోర్టింగ్ అయ్యేలోపు తెలంగాణలో రౌండ్ 1 అనేది కంప్లీట్ అయిపోతే సరిపోతుంది. అంటే ఏఐక్యూ రౌండ్ 2 స్టార్ట్ కాలేదు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కావాలి, వెబ్ ఆప్షన్స్ కావాలి, రిజల్ట్స్ రావాలి, రిపోర్టింగ్ చేయాలి. ఎందుకంటే ఆల్ ఇండియా కూడా రౌండ్ 2 తర్వాతనే మళ్ళీ స్టేట్లో రౌండ్ 2 అనేది కండక్ట్ చేయాలి.
సో కాబట్టి చాలా టైం ఉంది తెలంగాణలో అయితే. సో ఆల్ ఇండియా కూడా రౌండ్ 2 స్టార్ట్ అయ్యి రిపోర్టింగ్ అయ్యే లోపు తెలంగాణలో రౌండ్ 1 కంప్లీట్ చేస్తాడు. ఒకవేళ ఇంకా కంప్లీట్ చేయట్లే అంటే ఏఐక్యూ రౌండ్ 3 స్టార్ట్ అయ్యే లోపు, ఓకేనా, ఏఐక్యూ రౌండ్ 3 స్టార్ట్ అయ్యే లోపు తెలంగాణలో రౌండ్ 1 రౌండ్ 2 కూడా కంప్లీట్ చేస్తాడు. మీరు చూడండి, అలానే జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. తెలంగాణలో మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఉండవు కాబట్టి, ఓకేనా. టెన్షన్ పడకండి. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ కోసం మండే వరకు వెయిట్ చేయండి. మండే రోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఎలా వస్తే అలా మనకు డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతాయి. సో అందరి దగ్గర ఇవే ఇన్ఫర్మేషన్ ఉంది, కామన్ ఇన్ఫర్మేషన్, నా దగ్గరైనా, యూనివర్సిటీ దగ్గరైనా, అండ్ గవర్నమెంట్ దగ్గరైనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.